నెహెమ్యా 6వ అధ్యాయంలో ఉన్న 19 వచనములు. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసి కొందము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరమిచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మేమశక్తుల మగుదుమనుకుని వారందరూ మమ్మను బెదిరింపచూచిరి. కాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. నెహెమ్యా 6వ అధ్యాయము 10వ వచనము నుండి. అటు తరువాత మెహీతబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసెననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టియున్న ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకునుము. నెహెమ్యా 6వ అధ్యాయము 15వ వచనము నుండి. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకునియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబీయా పత్రికలు పంపెను. ఇంతటితో నెహెమ్యా 6వ అధ్యాయములో ఉన్న 19 వచనములు పూర్తి చేయబడినవి.